ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని చిరుగ గురించి తెలుసుకుందాం. వాళ్ళు కింద పడాలని అరటి తొక్క వేస్తుంది. మ్యాడీ చూసుకోకుండా అలానే వెళ్ళిపోతాడు. తర్వాత మ్యాడీ వాళ్ళ పెద్దమ్మ చూసి కింద పడతాడు అన్నమాట, తొక్కుతుంది. మనం లోకిని గిట కింద వేస్తుంది. తర్వాత చూసుకొని నడవచ్చు కదా అని అంటది. తర్వాత మన చాలా తొందరగా ఫినిష్ చేసావు బాబు అని అంటే, అయ్యో మధు నేను కిందే పడేద్దాం అనుకున్నాను కదా అని అనుకుంటారు. తర్వాత రెండో ఘట్టం గిట ఉంది అని వెంటగా గంట కొట్టాలి అని ఉంటుంది రెండో ఘట్టం. అయితే వాళ్ళిద్దరు సరే మేము కొడతామని వెళ్తే, అలా కాదు అలా ఎత్తుకొని కొట్టాలి అని కార్యక్రమాలు చేసినట్లుంది ఈమె పెద్దావిడ అని అనుకుంటుంది దోహి. తర్వాత ఇది ఎత్తుకొని చేయాలంటే, అవునండి ఈ వ్రతం అన్ని ఎత్తుకొని చేయాలి అని వాళ్ళిద్దరు ఒకరికొకరు చూసుకుంటారు అనమాట. చూసుకున్న తర్వాత గంట కొడుతుంది. గంట కొడుతూనే ఉంటది. మన లోకి అంటది, ఏంటి అంతసేపు కొడుతున్నావు, ఇంకా వేరే వాళ్ళు కొట్టాలి కదా, గంట ఇరిగిపోగల జంటగా కొట్టాలి కదా, నరుగొను మనం ఇద్దరం వెళ్ళి జంటగా కొడదామంటే సరే అని వెళ్ళి తీసుకెళ్తాం. ఈ ఎత్తుకునే సీన్లు నీదే కదా అని అంటది. అంటే నేను చేయలేను, మీ పెద్ద అత్తయ్య కడుగు నాది కాదు అని అంటది. పెద్ద అత్తయ్య నిన్ను పిలుస్తున్నా అంటే, ఏంటి వ్రతం బాగుంది పెద్దమ్మ అని అంటే, ముందు ముందు ఇంకా బాగుంటుంది పదండి అని అంట. గంట జ్యోతి వెలిగించాలి ఇంకోటి అని అంటాడు. తర్వాత ఇరిగిట ఎత్తుకొనే వెలిగించాలంటే, లేదమ్మా జంటగా వెలిగింది, చిన్నప్పుడు మేము వెలిగించాము, తర్వాత మేమిద్దరం వేరువేరుగా వెలిగించాము, ఇప్పుడు జంటగా వెలిగిస్తున్నాం స్వామి, మేమిద్దరం ఇలాగే లైఫ్ లాంగ్ ఉండేటట్లు చూడండి అని దేవునికి మొక్కుతుంది. తర్వాత మన మ్యాడీ అంటాడు, మేమిద్దరము భార్యాభర్తలకు నాకు ఇష్టం లేకపోయినా ఇది చేస్తున్నాను దేవుడా, మేమిద్దరం లైఫ్ లాంగ్ ఫ్రెండ్లా ఉండేటట్లు దీవించండి అని దొరుకుతుంది. సరే పంతులు గారు ఇంకో వ్రతం ఏంటి అని అంటే, వ్రతం ఏంటి అని అడుగుతుంది వాళ్ళ పెద్దమ్మ. అడిగితే, మీకు తెలియంది ఉంటుందమ్మా, మీరే కదా చెప్పారంటే, ఏంటి మా పెద్దమ్మకు తెలుసా, ఏంటి పెద్దమ్మ ఏం చేసావని నూరికే అన్నాను బాబు, ఆమె పెద్దవిడే కదా అందుకే తెలిసి ఉంటాయేమో అని అన్నాను. సరే సరే పదాన్ని వేరే కట్టన చేద్దామని తీసుకెళ్తారు. చెట్టు దగ్గర తీసుకెళ్తారు. చెట్టు దగ్గర తీసుకెళ్తే అక్కడ ముడుపు కట్టాలంటే, ఎత్తుకునే స్కీమేనా అంటే, లేదండి ఎత్తుకునే టైం అని అంటే, ఏంటి అని అంటే, నాకే అర్థం కాలేదు నేనేం చెప్పాను అంటే, నీకే అర్థం కాదు మీరెందుకు కొత్తం చేయిస్తున్నారు అని అంటే, అతను అంటారు, లేదు బాబు మీకు నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో అని అనుకుంటున్నానని కన్ఫ్యూజ్ చేయలేదు పంతులు గారు, టైం గురించి చెప్పండి అని అంటే, అయితే ఎలా చెప్పాలి అని ఆలోచించాడు అనమాట. చించి నవగ్రహాలు ఎన్ని అంటే 9 అని అంటాడు. తర్వాత నవరసాలు ఎన్ని అంటే 9 అంటాడు. నవరత్నాలు ఎన్ని అంటే 9 అంటే, అలానే ఈ ఆహారతం గిట 9 వరకు చేయాలి అని చెప్తాడు. అలా ఎత్తుకొని వ్రతం చేస్తే దాంపత్య వ్రతం అనేది 9 రెట్లు ఎక్కువ ఉంటుందంట, బలంగా ఉంటుందంట, వశం అని అంటాడు. అంటే ఏంటి అంటే, అతను కొన్ని పేర్లు చెప్తాడనమాట. చెప్తే ఇవన్నీ నా ఫ్రెండ్స్ పేరు, అలాగే ఈ వ్రతం గిట మీకు తెలియదు కదా అంటే, ఐ మీన్ ఎత్తుకునే టైం అన్నారు కదా, ఆ మాటలతో టైం వేస్ట్ చేయకుండా వాళ్ళని ఎత్తుకొని ముడిపేదో కట్టించారు. ఇయగానే మన మధు అనుకుంటే జీవితాంతం మేము ఇలానే ఉండిపోవాలి అని అనుకుంటారు. తర్వాత మన మ్యాడీ అంటాడు, వీళ్ళనే త్వరగా మేమిద్దరం విడిపోవాలి, మధుని ఎలాగెలాగో సెట్ చేయాలి నేను అని అనుకుంటాను. తర్వాత లోకి అంటది, ఎలాగెలాగో మ్యాడీని మధుని విడగొట్టాలి నేను, ఎలాగెలాగో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి, అలాగే బావగిట లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అని మొక్కుంటారు. వారు 2 జంటలు కలిసి ముడుపు కట్టండి అని చెప్తాడు. ఇద్దరు ఎత్తుకొని ముడుపు కడుతుంటే మన లోకి ఇలానే చూస్తుంటారు అనమాట. చూస్తే వరుణ్ ఆమెను చూసి ఎత్తుకుంటాడు. ఎత్తుకుంటే ఆమె ముడుపు కట్టకుండా వాళ్ళిద్దరినే చూస్తుంటారు అనమాట. చూస్తే ఈ పెళ్ళిన పెద్దమ్మకి పెళ్లి కాలేదు కానీ పెళ్ళైన జంటలు ఎలా కలపాలో బాగా తెలుసు చూసుకుంటున్నారు. వీళ్ళు అన్నంతా పోగొట్టడానికి ఏదైనా మంచి ఐడియా దొరికితే బాగుండు అని రాధా వేషం వేసుకొని వస్తాడనమాట. వస్తే ఏంటి అలా చూస్తున్నావు అని అంటాడు. అంటే ఏం లేదు, నువ్వు గెటప్ ఎందుకు వేసావు రాధా గెటప్ అని అంటే, చిన్ని కోసం వేసాను, చిన్నికి నిజం చెప్పాలని, అలాగే మన మ్యాడీ గుర్తు పట్టొద్దని, ఎంతో ప్రేమించి మ్యాడీని పెళ్లి చేసుకుంది కదా, వాళ్ళు దేవా ఇంకా నాగవాళ్ళు ఎంత దుర్మార్గులో అని తెలియకుండా మన చిన్ని ఉంది, వాళ్ళకి నిజం చెప్పాలి మన చిన్నికి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని మన తెలివైంది. ఎందుకంటే సుబ్బు వాళ్ళ ఇంటికి పంపించింది కదా, ఈ ఇంట్లోనే చిన్నిని చంపేసి నాకేం తెలియదు అన్నట్లు చేస్తుంది. అందుకే మన చిన్నిని అన్నట్టుగా ఉండాలని వాళ్ళ విషయాలని చెప్పాలని వచ్చాను. చిన్ని వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఇక్కడ గుళ్ళో ఉన్నారని చెప్పారు, అందుకని ఇక్కడికి వచ్చాను అని. చిన్నికి ఏదైనా ఆపద కలుగుతుందని నేను ఈ గెటప్లో వచ్చాను, తెలిసిందా, అర్థమైందా అంటే అర్థమైందని అంటే ఒంటరిగా కూర్చొని ఏమో ఆలోచిస్తానమాట. ఆలోచిస్తుంటే మధు వస్తుంది. ఏంటి బాబు ఏం ఆలోచిస్తున్నావు, నన్ను ఎత్తుకున్న దాని గురించి ఆలోచిస్తున్నావా అని అంటాడు. ఆలోచించడానికి ఏముందండా అని అంటాడు. వ్రతం అంటే నీకు ఇష్టం లేకపోయినా నన్ను ఎత్తుకునే కార్యక్రమం వల్ల నీకు ఇష్టం వచ్చిండొచ్చు కదా అని అంటది మధు. నాకేం ఆ వ్రతం ఇష్టంగా మారలేదు అంటే, అనుకున్నాను మొదట్లోనే అనుకున్నాను అని అంటది. అయిపోయింది సీరియల్ ఈ రోజుకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.